అసలు మీకు ఆస్తమా ఉన్నదా లేదా అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆస్తమా ఉన్నవారికి రెగ్యులర్గా వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో కానీ దగ్గు, ఆయాసము, గొంతులో గురగుర శబ్దాలు అంటే పిల్లి కూతలు అనేలాంటివి వస్తూ ఉంటాయి. ఇది వింటర్లో వచ్చి పోతుంది కొంతమందికి స్ప్రింగ్ సమ్మర్ సీజన్లో పోలెన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఆయాసం, పిల్లి కూతలు అనేవి ఎక్కువ అవుతాయి. ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది ఆస్థమాటిక్స్లో అనేది అర్థం చేసుకుంటే ప్రివెన్షన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. సో ఆస్తమా ఉన్నవారికి ఊపిరితిత్తుల్లో ఉన్న గొట్టాలు ఏవైతే ఉంటాయో చాలా సన్నగా అయిపోయి పిల్లి కూతల్లాగా మనకి శ్వాస వినిపిస్తుంది అనమాట. ఈ గొట్టాలని ఓపెన్గా పెట్టడమే ఆస్తమా ఉన్న వాళ్ళలో గోల్ ఉంటుంది. సో ఎందుకు క్లోజ్ అవుతున్నాయి, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తుల్లో గొట్టాలు ఎందుకు క్లోజ్ అయిపోతున్నాయి అనేది తెలుసుకోవాలంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదా ప్యాసివ్ స్మోకింగ్ లేకపోతే యాక్టివ్ స్మోకింగ్ వల్ల కూడా గొట్టాలు మూసుకుపోవచ్చు. ఇదే కాకుండా ఎయిర్లో ఉండే పొల్యూటెంట్స్, ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూటెంట్స్, వీటి వల్ల ఎయిర్వేస్ బాగా ఎఫెక్ట్ అయిపోయి మూసుకుపోవచ్చు. పోలెన్ వల్ల కూడా ఎయిర్వేస్ మూసుకుపోతాయి అన్నమాట. సో ఏ ఆస్థమాటిక్కి ఏ ప్రాబ్లం వల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది ఎక్స్పీరియన్స్తో తరచు తెలిసిపోతుంది. కొన్ని ఫుడ్ ఎలర్జెన్స్ కూడా ఉంటాయి. కొంతమందికి నిమ్మకాయ తింటే పడదు, కొంతమందికి క్యాబేజ్, కాలీఫ్లవర్, వేరియస్ ఎలర్జెన్స్ ఉంటాయి. ఈ ఫుడ్ ఎలర్జీ ఉందా లేదా నాన్ ఫుడ్ ఎలర్జీ ఉందా అనేది కొన్ని బ్లడ్ టెస్ట్, స్కిన్ ఎలర్జీ టెస్ట్లలో కూడా తెలుస్తాయి. ఆస్థమాటిక్స్కి మళ్ళీ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చినట్టయితే కోవిడ్తో చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఆస్థమాటిక్స్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ 9 months కంప్లీట్ అయితే బూస్టర్ వ్యాక్సిన్ కూడా వేసుకున్నట్టయితే కొంచెం వరకు కోవిడ్ ఎఫెక్ట్ అయినా సరే తొందరగా రికవరీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్లూ వ్యాక్సిన్స్, నీమోకోకల్ వ్యాక్సిన్స్, ఇవి 2 కూడా ఆస్థమాటిక్స్ అప్ టు డేట్ ఉండాలి. సో ఎర్లీ మార్నింగ్ లేచి చలిగాలిలో వెళ్ళేటప్పుడు క్లాత్ మాస్క్ వేసుకుని క్యాప్ వేసుకున్నట్టయితే ఆ చలిగాలి అప్పర్ ఎయిర్వేకి లోవర్ ఎయిర్వేకి తగలకుండా ఉంటే ఆస్తమా అనేది ఎక్కువసార్లు ఎగ్జాజర్బేషన్స్ రాకుండా ఉంటాయి. హై ప్రోటీన్ డయట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్, గుడ్ ఎక్సర్సైజ్, బాడీ ఫిట్నెస్ ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టయితే ఆస్తమా బాగా కంట్రోల్లో ఉంటుంది. పీరియాడికల్గా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఎవ్రీ 3 months to 6 months అకార్డింగ్ టు ద డాక్టర్స్ అడ్వైస్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఆస్తమా ఏ స్టేజ్లో ఉంది అనేది మనం గమనించుకోవచ్చు. దాని ప్రకారము ఇన్హేలర్స్ కానీ టాబ్లెట్స్ కానీ డోసేజ్ మార్చడం జరుగుతుందన్నమాట. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూ ఇన్హేలర్, రిలీవర్, మెయింటెనెన్స్ మెడికేషన్ దగ్గర పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా మెడికేషన్స్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఆస్తమాని డెఫినెట్గా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆస్తమా ఉన్నవాళ్ళు ఎస్పెషలీ మనకి ఈ వింటర్ సీజన్లో లేకపోతే రాబోయే రెయినీ సీజన్లో క్లాత్ మాస్క్ వేసుకుని చెవులు కప్పుకున్నట్టయితే, ఒళ్ళు కొంచెం వెచ్చగా పెట్టుకుంటానికి స్వెటర్స్ ఇవి వేసుకున్నట్టయితే కోల్డ్ ఎక్స్పోజర్ లేకుండా ఉంటుంది. లేకుండా ఉంటే ఆస్తమా అటాక్ చాలా తక్కువగా జరుగుతుంది. ఇవే కాకుండా వ్యాక్సినేషన్స్ అన్నీ అప్ టు డేట్ పెట్టుకుని హెల్దీ హై ప్రోటీన్ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే ఆస్తమా నుంచి మనం కాపాడుకోవచ్చు.